గాని భ్రష్టు పట్టించిన ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీ యువకులు చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. 200 మందికి పైగా యువతను చల్లా రామచంద్రారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాల్లో గెలిచి అధికారం చేపడుతుందని చల్లా రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కల్లూరు అవుతేనేమి, చౌడేపల్లి చేరాలు అవుతేనేమి, పుంగనూరులో భగత్ సింగ్ కాలనీ అవుతేనేమి, పుంగనూరు పట్టణంలో మైనార్టీ నాయకులు కార్యకర్తలు అవుతేనేమి, ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో శుక్రవారం దినము అతి పెద్ద సంఖ్యలో మైనార్టీ సోదరులు మహిళలు ఈ పార్టీకి రావడము వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని వినే ఈ రీతిలో ఈరోజు మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తేనే మైనార్టీ సోదరులకు అవుతేనేమి, యువతలకు అవుతేనేమి, రైతులకు అవుతేనేమి, విద్యార్థులకు అవుతేనేమి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. లేకపోతే ఈ వైఎస్ఆర్ పరిపాలన ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రంలో పూర్తిగా అయోమయం పాలైపోతుంది. దీనికి అంతం పాడల్లా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా. కల్లూరు అవుతేనేమి, చౌడేపల్లి చేరాలు అవుతేనేమి,